హాయ్ అండి. లక్ష్మి 143 యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఆటో సొంతంగా కొనుక్కుంటే బెటరు రెంట్ కన్నా. అయితే సర్వీసులు అయితే తగ్గినాయిలే అని ఓలా కానీ ఊబర్ కానీ యాప్ పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చేదే తక్కువ. సరే, వాళ్ళు ఇచ్చేది తక్కువైనా సర్వీసులు తగ్గినాయిలే కదా అని ఊబరు ఓలా పెట్టుకొని తోలుతుంటేనేమో అసలు యాప్ ఇచ్చేదే తక్కువ. అయితే దాంట్లోనేమో కస్టమర్లు ఒకళ్ళకి నలుగురు ఎక్కుతారు, ఒకళ్ళు బుక్ చేసుకుంటారు, నలుగురు ఎక్కుతారు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కేటప్పుడు అసలు ఒక్కళ్ళు బుక్ చేసుకొని నలుగురం ఎక్కుతున్నాం కదా అనేది కాకుండా, రెండోది సరేనమ్మా ₹1 కొంచెం ఎక్కువైందంటే ఎందుకు అంటారు. సరే, దాంట్లో ఒకవేళ చేంజ్ లేదమ్మా అంటే చేంజ్ లేదా, ₹1 ఇవ్వాల్సిందే అంటారు. సరే, ఇదన్నీ పక్కన పెట్టి ఓలాకి ఊబర్కి సరేలే అని బుక్ చేసుకున్నారు కదా అని వాళ్ళు సర్వీస్తో తక్కువే అని తెలిసినా వాళ్ళు అయినా వెళ్తున్నారంటే ఒకరికి నలుగురు ఎక్కుతున్నారు. ఆ నలుగురు ఎక్కినప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదా ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గరికి వచ్చి అనుకున్న టయానికి మనం బుక్ చేసిన టయానికి వస్తున్నారు, ఎక్కించుకెళ్తున్నారు. సరే, ₹1 ఏమైందిలే ఎక్కువైతే అని ఆలోచించట్లా. ఆ సర్వీసులు తక్కువగా ఉండమట్టే కదా ఈ యాప్లో తక్కువ ఇచ్చినా గబుక్కుని వస్తున్నారు మన ఇళ్ళకి. అలాగే మన ఇళ్ళకి వచ్చి టైం టు టైం మీరు ఏ టయానికి బుక్ చేసుకున్నారో ఆ టయానికి వాళ్ళు వచ్చి ఎక్కించుకెళ్తున్నారు. ఎక్కించుకెళ్ళినప్పుడు ఒకళ్ళకి బుక్ చేసుకొని నలుగురు ఎక్కుతున్నారు. నలుగురు ఎక్కినప్పుడు కనీసం ₹1 ఎక్స్ట్రా అయితే వదిలేస్తే అయితే అయ్యిందిలే, ఏమైంది డ్రైవర్ మనం టక్కన బుక్ చేసుకోగానే వచ్చి ఎక్కించుకెళ్ళాడు కదా అని ఎందుకు ఆలోచించట్లేదు? కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఆలోచించండి ఫ్రెండ్స్. వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎండ అనక వాన అనక రే అనక పగలనక తోలుతుంటేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ₹1 వచ్చేది. సర్వీస్తో పోల్చుకుంటే యాప్ల్లో ఇచ్చేది చాలా తక్కువే. అయినా సర్వీసులు తక్కువ ఉన్నాయని సరే అని యాప్ పెట్టుకున్నారు. యాప్ పెట్టుకున్నప్పుడు ఒకళ్ళకి నలుగురు ఎక్కినప్పుడు కనీసం ₹1 అటు ఇటు అయినా కూడా ఆలోచించి వదిలేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక యాప్లో ఒకళ్ళు బుక్ చేసుకొని నలుగురు ఎక్కుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ నలుగురిలో ఎవరికి ఏ కష్టమైనా ఆ యాప్లో బుక్ చేసుకున్నందుకు టైం టు టైం మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడున్నారో లొకేషన్ కనుక్కొని మీకు కాల్ చేసి కనుక్కొని వాళ్ళు వచ్చి అంత రిస్క్ తీసుకొని మిమ్మల్ని తీసుకెళ్తారు. అది హాస్పిటల్ ప్రాబ్లం అవ్వచ్చు, జాబుకి ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ ఏదైనా జరగవచ్చు. అది ఒక హాస్పిటల్ అవ్వచ్చు, ఒక ఎమర్జెన్సీకి ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళని తీసుకెళ్ళవచ్చు. ఇట్టా ఓలా ఊబర్ వాళ్ళు ఇదన్నీ ఆలోచించకుండా మాకు ₹1 తక్కువ ఇస్తున్నారని అనుకోకుండా మీకోసం కస్టమర్ల కోసం ఇంతలా కష్టపడిన వాళ్ళ కోసం మీరు ఒక చిన్న సాయం, ఒకళ్ళకి నలుగురు ఎక్కినప్పుడు ₹1 అయితే అయిందిలని వదిలేస్తే ఏమైద్ది ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఆటో వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించండి ఫ్రెండ్స్. ఎంతోమంది ఆటో డ్రైవర్లు అన్నలు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ గురించి కస్టమర్లు ఎక్కేవాళ్ళు ఆలోచించి ₹1 వదిలితే ఏమైందిలే అనుకొని ఒకళ్ళకి నలుగురు ఎక్కినప్పుడు ఆలోచించుకొని వాళ్ళ పట్ల కూడా ఒకసారి డ్రైవర్ల పట్ల కూడా మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మి 143 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.